సో ఒకటి ఇవాళ జరిగిన ప్రొసీడింగ్స్ గురించి మనం క్లియర్గా ఇవాళ ఇప్పుడే జాయిన్ అయిన వ్యూవర్స్ కోసం ఇవాళ జరిగిన ప్రొసీడింగ్స్ గురించి ఏం జరిగింది అన్నది మనం చూద్దాం మరొకసారి. ఫస్ట్ ఇవాళ 10:30కి కోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్ అండ్ ఆగస్టిన్ నేతృత్వంలో ధర్మాసనం ఇవాళ విచారణ ప్రారంభించినప్పుడు వేరే కేసు ఉంది. ఆ కేసు టిఎన్ గోదావర్మన్ అనే కేసు. టిఎన్ గోదావరమన్ అనే కేసు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ సంబంధించి, అంటే అటవీ తర్వాత పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కేసు. ఈ కేసులో కోర్టుకు సహాయకుడుగా, అంటే అమికస్ క్యూరీ అంటారు, అమికస్ క్యూరీ అంటే కోర్టుకు సహాయకుడుగా సీనియర్ అడ్వకేట్ కె పరమేశ్వర్ ఉన్నారు. ఆ కె పరమేశ్వర్ ఇవాళ సుప్రీంకోర్టు ముందు మెన్షన్ చేశారు, ఇట్లా హెచ్సియు ల్యాండ్స్ 400 ఎకరాల ల్యాండ్స్లో కంచ గచ్చిబోల్లో అక్కడ ప్రభుత్వం చెట్లన్నిటిని కొట్టేసింది. దీని మీద విద్యార్థులు అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు గొడవ చేస్తున్నారు. ఇది నాట్ ఓన్లీ స్టేట్ ఇష్యూ, నేషనల్ ఇష్యూ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ధ్రువ్ రాతి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో పూర్తిగా సహాయపడ్డారో, రాహుల్ గాంధీని ప్రధానం చేయండి, కాంగ్రెస్ గెలిపించండి, మోడీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేశారో అతను ట్వీట్ చేశాడు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ట్వీట్ చేసింది. చాలా మంది సెలబ్రిటీస్ ట్వీట్ చేస్తున్నారు, వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నారు. సో అందుకని అది నేషనల్ ఇష్యూ అయిపోయింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి. అంటే రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్గా డీల్ చేయలేదు ఈ విషయంలోనే అనిపించింది. సో ఆ సీనియర్ అడ్వకేట్ కె పరమేశ్వర్ ఇవాళ సుప్రీంకోర్టులో 10:30కు కాగానే ఇది పేపర్ క్లిప్పింగ్ చూపించారు. ఇగో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇట్లా జరుగుతుంది, మీరు అర్జెంటుగా ఆర్డర్ ఇవ్వాలి. అంటే పిటిషన్ లేదు, ఏం లేదు, దీనిలో పిటిషన్ ఫైల్ చేసిన సమయం పడుతుంది కదా. హైకోర్టులో దీని మీద ఆల్రెడీ హైకోర్టులో కేసు ఉండగా సుప్రీంకోర్టులో ఆయన మెన్షన్ చేశారు, ఇది మీరు అర్జెంటుగా ఆర్డర్ ఇవ్వాలి, అర్జెంటుగా ఇంటర్వ్యూన్ కావాలి. ఎందుకంటే కోర్టు హాలిడేస్ ఉన్న సమయంలో వీళ్ళు ప్రభుత్వం జేసీబీలు తీసుకెళ్లి అక్కడ మొత్తం చెట్లని వాటన్నిటిని తొలగించారు అని చెప్పి ఆయన మెన్షన్ చేశారు కె పరమేశ్వర్. మెన్షన్ చేసినప్పుడు సుప్రీంకోర్టు వెంటనే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి హైదరాబాద్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్, జ్యుడిషియల్ రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో ఆయన అర్జెంటుగా సైట్కి వెళ్ళండి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సైట్కి వెళ్ళండి, మాకు సాయంత్రం 3:30లోగా ఆయన రిపోర్ట్ ఇవ్వాలి అని సుప్రీంకోర్టు ఇచ్చింది. అంటే 10:30-11కి విచారించి 4 గంటలు మాకు రిపోర్ట్ ఇవ్వండి అంటే సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యి, నార్మల్గా ఓ 5 రోజులు, వారం రోజులు, 10 రోజుల సమయం అడుగుతారు కదా, అంత సమయం ఇవ్వలేదు. ఇవాళ సాయంత్రం కల్లా మాకు రిపోర్ట్ ఇవ్వండి, 3:30 కల్లా, 3:45కి మళ్ళీ కేసు వింటామని చెప్పారు. సో సుప్రీంకోర్టు ఈ విషయంలో ఎంత సీరియస్ గా ఉందో మనకు అర్థమవుతుంది. నార్మల్గా ఏంది, 2-3 రోజులు, వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు టైం ఇస్తున్నాం అని చెప్తుంది. ఆ నెల రోజుల లోపల మొత్తం చెట్లు కొట్టేసి అయిపోద్ది, అంతా అయిపోద్ది కదా, జరిగేది ఇదే ప్రాసెస్. సో సుప్రీంకోర్టు ఎంత దీన్ని చాలా క్యూరియస్ గా, చాలా సీరియస్ గా తీసుకుందో మనకు అర్థమవుద్ది. సో ఇమీడియట్ గా హైకోర్టు రిజిస్ట్రార్ వెళ్లారు ఆదేశాల మేరకు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేరు, మీడియా వెళ్ళలేదు, విద్యార్థులు వెళ్ళలేరు, ఎందుకంటే ప్రభుత్వం అక్కడ ఆపేసింది, పోలీస్ సెక్యూరిటీ ఉంది. ఆ సెక్యూరిటీ దాటుకొని వెళ్దామని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నందుకే గొడవలు అవుతున్నాయి. అక్కడ లాఠీ చార్జ్ కూడా నిన్న జరిగింది. సో హైకోర్టు రిజిస్ట్రార్ను ఆపలేరు కదా, సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి. సో ఆ హైకోర్టు రిజిస్ట్రార్ వెళ్ళి అన్ని ఫొటోస్ సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసి ఏం చెప్పారంటే అక్కడ చెట్లు కొట్టేసిన పరిస్థితి మనకు కనిపిస్తుందని సుప్రీంకోర్టుకు రిపోర్ట్ ఇచ్చారు. 3:45కి అంటే ఆన్లైన్ రిపోర్ట్ ఇచ్చేశారు. 3:45కి మళ్ళీ వాళ్ళ సుప్రీంకోర్టు కూర్చున్నప్పుడు చాలా సీరియస్గా కామెంట్ చేసింది. ఏం కామెంట్ చేసిందంటే ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ మీద ఇదే విధంగా కంటిన్యూ అయితే, ఇదే విధంగా చెట్ల విధ్వంసం జరిగితే చీఫ్ సెక్రటరీ, ఎందుకు చీఫ్ సెక్రటరీని అన్నారు, ముఖ్యమంత్రినో వాళ్ళనో అనదు, ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసేది కోర్టులో చీఫ్ సెక్రటరీ, అధికారులు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ, లెజిస్లేటివ్ శాసనసభ పార్లమెంట్, ఎగ్జిక్యూటివ్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే అధికార యంత్రాంగం ప్రభుత్వ ఉద్యోగులు. సో ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఎగ్జిక్యూటివ్కు అధినేత, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ అధినేత ఎవరు, చీఫ్ సెక్రటరీ. సో రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తే ముఖ్యమంత్రిని అన్నదు కోర్టు, చీఫ్ సెక్రటరీని అంటుంది. చీఫ్ సెక్రటరీ విల్ గో టు టెంపరరీ ప్రిజన్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద సేమ్ స్పాట్ నియర్ ద లేక్. అక్కడ ఒక లేక్ ఉంది,
ఆ లేక్ దగ్గర మేము అవసరమైతే టెంపరీ ప్రిజన్ జైలు కట్టించి అక్కడ పంపించాలనుకుంటే పంపిస్తాం. ఏమనుకుంటారు చీఫ్ సెక్రటరీ? ప్రభుత్వం తొందరపడిందా ఇంత హంగామా సృష్టించడానికి కారణం ఏంటి? అంటే సరిగ్గా డీల్ చేయలేదు. నేను కోర్టు జరిగిన ప్రొసీడింగ్ చెప్పిన తర్వాత ఆ టాపిక్ వస్తాను. కోర్టులో ఇవాళ చేసిన కామెంట్ చాలా ముఖ్యం. ఎందుకంటే చీఫ్ సెక్రటరీని నేరుగా ఈ విధంగా అనడం, బహుశా ఫస్ట్ టైం జైలుకి వెళ్లాల్సి ఉంటుంది అని కామెంట్ చేయడం అన్నది బహుశా ఇది ఫస్ట్ టైం అని నేను అనుకుంటున్నాను. సో ఏమన్నారంటే, చీఫ్ సెక్రటరీ విల్ గో టు టెంపరీ ప్రిజన్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద సేమ్ స్పాట్ నియర్ ద లేక్. ఇఫ్ ద చీఫ్ సెక్రటరీ వాంట్స్ టు ఎంజాయ్ ద స్టేట్ హాస్పిటాలిటీ వన్ కెనాట్ హెల్ప్ ఇట్. అంటే మేము ఏమనుకుంటున్నారు, ఎందుకు ఆ విధంగా విధ్వంసం చేస్తున్నారని చెప్పి దీన్ని కేసు విచారణ చేసి, సో రిపోర్ట్లో ఏం చెప్పారంటే, రిపోర్ట్లో జుడిషియల్ రిజిస్ట్రార్, హైకోర్టు రిజిస్ట్రార్ ఏం చెప్పారంటే, ద రిపోర్ట్ ఆఫ్ ది లర్నడ్ రిజిస్ట్రార్ యాజ్ వెల్ యాజ్ ద ఫోటోగ్రాఫ్ సెంట్ బై హిమ్ డెపిక్స్ అన్ అలార్మింగ్ పిక్చర్. రిజిస్ట్రార్ వెళ్ళి అక్కడ ఫొటోస్ తీసి పంపించిన దాన్ని చాలా అలార్మింగ్గా ఉంది. అలార్మింగ్గా అంటే ఒక విధంగా మమ్మల్ని మేల్కొల్పేలా ఉంది, చాలా దారుణంగా ఉంది అక్కడ సిచ్యువేషన్. హ్యూజ్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఆర్ బీయింగ్ ఫెల్డ్. చాలా చెట్లను కొట్టివేసినట్టుగా అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ హ్యూజ్ మెషినరీ ఈస్ బీయింగ్ డిప్లాయిడ్ టు డెస్ట్రాయిడ్ ఆన్ ఏరియా ఆఫ్ అరౌండ్ 100 acres. 100 ఎకరాల్లో ఇష్టం వచ్చినట్టుగా చెట్లను కొట్టివేసేందుకు మెషినరీ అంటే జేసీబీలు అవన్నీ ఉన్నాయి, వాటిని పంపించడం చూశాం. ద రిపోర్ట్ ఆల్సో హ్యాస్ ఫౌండ్ దట్ సర్టెన్ పికాక్స్, డీర్స్ అండ్ బర్డ్స్ వర్ ఆల్సో సీన్ ఇన్ ద సెడ్ ఏరియా. సో ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే చెప్తుందో, అక్కడ నెమళ్ళు లేవు, జింకలు లేవు, పక్షులు లేవు అని చెప్తుందో అది అబద్ధమని సుప్రీంకోర్టుకు హైకోర్టు రిజిస్ట్రార్ సబ్మిట్ చేశారు. ఆ ఫొటోస్ పంపించారు ఆయన. ద రిపోర్ట్ ఆల్సో హాస్ ఫౌండ్ దట్ కొన్ని నెమళ్ళు ఉన్నాయి, కొన్ని జింకలు ఉన్నాయి, కొన్ని పక్షులు కూడా అక్కడ కనిపించాయి. ప్రైమా ఫేసి అంటే ప్రాథమికంగా ఇండికేట్స్ దట్ దేర్ ఎగ్జిస్టెడ్ ఏ ఫారెస్ట్ ఇన్హిబిటెడ్ బై ద వైల్డ్ ఎనిమల్స్, ద కోర్టు నోటెడ్. సో కోర్టు ఏం కామెంట్ చేసిందంటే, మాకు ఈ రిజిస్ట్రార్ పంపిన సమాచారం మేరకు అక్కడ డీర్, జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, ప్రాథమికంగా మాకు అక్కడ అడవి ఉందని మేము నిర్ధారణకు వచ్చాము. జింకలు ఎక్కడ ఉంటాయి? అడవిలోనే ఉంటాయి కదా, జనారణ్యంలో ఉండవు కదా. తర్వాత పీకాక్స్, నెమళ్ళు అంటే ఇప్పుడు అన్ని చోట్ల వస్తున్నాయి. సో మీకు ప్రాథమికంగా ఈ జంతువులన్నీ ఉన్నారని రిజిస్ట్రార్ పంపిన పిక్చర్స్ మేరకు ఇక్కడ అటవీ ప్రాంతం ఉందని నిర్ధారణకు మేము వచ్చాం. మేమంటే సుప్రీంకోర్టు వచ్చాం. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో నోటెడ్ దట్ దెర్ ఇస్ ఎ లేక్ నియర్ బై టు ది సైట్. ఇన్ దిస్ బ్యాక్ డ్రాప్ ద కోర్ట్ ఆర్డర్డ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏ సుమోటో కేస్ ఆన్ ది ఇష్యూ. అక్కడ ఒక లేక్ కూడా ఉంది, ఒక సరస్సు కూడా అక్కడ ఉంది. సో వాటర్ బాడీస్ను ఇప్పుడు హైడ్రా ఎందుకు పెట్టారు? వాటర్ బాడీస్ను డిస్టర్బ్ చేయొద్దు, చెరువులు కానీ లేక్స్ కానీ. సుప్రీంకోర్టు క్లియర్ జడ్జిమెంట్, శిఖం భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టొద్దు. సో ఇప్పుడు టీజీఐఏసీకి ఇచ్చినా అది శిఖం భూమి అవుద్ది కదా, లేక్ను పూర్తి చేయడానికి వీల్లేదు. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, కోర్ట్ ఆర్డర్డ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏ సుమోటో కేస్ ఆన్ ది ఇష్యూ. సుమోటో అంటే తనంతట తానుగా సుప్రీంకోర్టే కేసు ఫైల్ చేసింది. దీనిలో ఎవరు పిటిషనర్స్ లేరు, బీఆర్ఎస్ లేకపోతే పర్యావరణవేత్తలో కాకుండా సుప్రీంకోర్టు తనంతట తానుగా ఒక కేసు రిజిస్టర్ చేయమని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ఆదేశించి ఇట్ ఫర్దర్ ఇష్యూడ్ ది ఫాలోయింగ్ డైరెక్షన్స్. కొన్ని ఆదేశాలు ఇచ్చింది. ఒకటి, చీఫ్ సెక్రటరీకి ఇచ్చిన ఆదేశాలు చదువుతాను. చీఫ్ సెక్రటరీ టు ఆన్సర్ టు ది ఫాలోయింగ్ క్వెరీస్. చీఫ్ సెక్రటరీ ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలి. ఒకటి, వాట్ వాజ్ ది కంపెలింగ్ అర్జెన్సీ టు అండర్టేక్ ద డెవలప్మెంటల్ యాక్టివిటీ ఇంక్లూడింగ్ ది రిమూవల్ ఆఫ్ ట్రీస్ ఫ్రమ్ ద అలెజెడ్ ఫారెస్ట్ ఏరియా. చీఫ్ సెక్రటరీ కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పాలి సుప్రీంకోర్టుకు రిప్లై ఇవ్వాలి. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ అంత అర్జెన్సీ ఏమొచ్చింది? అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీ అంటే చెట్లు కొట్టేసి డెవలప్మెంట్ యాక్టివిటీ చేపట్టడానికి అంత అర్జెన్సీ మీకు ఏముంది? ఇన్క్లూడింగ్ ది రిమూవల్ ఆఫ్ ట్రీస్ ఫ్రమ్ ది అలెజెడ్ ఫారెస్ట్ ఏరియా అని ఏదైతే చెప్పబడుతుందో అక్కడ చెట్లు కొట్టేయడానికి అంత అర్జెన్సీ మీకు ఏముంది? సెకండ్, వెదర్ ఫర్ సచ్ డెవలప్మెంటల్ యాక్టివిటీ ద స్టేట్ హ్యాస్ కాల్డ్ ఫర్ ద ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్టిఫికెట్.
సో ఎక్కడైనా ఫారెస్ట్ను కొట్టేస్తే ఫారెస్ట్ను కొట్టేసి డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తే ఈఐఏ అంటాం, అంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఎక్కడ సరే ఇప్పుడు మన దామగుండంలో ఫారెస్ట్ న్యావీ తీసుకుంది, అక్కడ ఈఐఏ స్టడీ చేస్తారు, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. అంటే పర్యావరణ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం లేదా కోర్టు తీర్పుల ప్రకారం ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి. అంటే ఈ 400 ఎకరాలని కనుక కొట్టేస్తే దీనిలో ఉన్న పక్షులు ఏమవుతాయి, దీనిలో ఉన్న తాబేళ్ళు ఏమవుతాయి, దీనిలో ఉన్న పాములు ఏమవుతాయి, దీనిలో ఉన్న చెట్లు ఏమవుతాయి. పర్యావరణం అంటే ఒకదానికోటి సంబంధం కదా. ఇవన్నీ దీని మీద అంటే మనిషిది ఒక్కడిదే కాదు కదా భూమి అంటే. భూమి అంటే ఒక మనిషి ఒక్కడే బతకాలా, ఇంకా వేరే వాళ్ళు బతకకూడదా? ఈ భూమి అంటే ప్రపంచంలో ఎన్ని లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. సో అందుకోసమే ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంట్ అంటారు. మనిషి ఒక్కడే మిగతా అన్ని విధ్వంసం చేస్తున్నాడు, ఇక్కడ వేరే వాళ్ళు రావద్దంటారు. ఇప్పుడు పాములు వచ్చాయి, తేళ్లు వచ్చాయి, లేకపోతే పులులు వచ్చాయి జనారణ్యులకు అంటే వాళ్ళు ఫారెస్ట్ అటవీ భూమిని కొట్టేస్తే పులులు ఎక్కడికి వస్తాయి? ఇళ్ల మీదకి వస్తాయి కదా. వాటి తప్పేంది? వాళ్ళ అటవీ భూమిని కొట్టేసిన తర్వాత వస్తాయి. సో అందుకని ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అన్నది ఇక్కడ ఈ ప్లేస్లో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం ఎందుకు ఏమైనా కండక్ట్ చేశారా? ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసిన తర్వాతే డిఫారెస్టేషన్ అంటే చెట్లు కొట్టడం చేయాలి. వెదర్ ఫర్ ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్ రిక్విజిట్ పర్మిషన్ ఫ్రమ్ ద ఫారెస్ట్ అథారిటీస్ ఆర్ అండర్ ఎనీ అదర్ లోకల్ స్టాచ్యూస్ హ్యాస్ బీన్ ఆప్టెడ్ ఆర్ నాట్. ఏదైనా చెట్లు కొట్టేస్తే మన ఇంట్లో చెట్లు కొట్టేయాలన్నా వాల్టా చట్టం చెప్పారు కదా ఇంతకుముందు రఘునందన్ రావు. వాల్టా అంటే భూమి నీరు చెట్టు సంరక్షణ చట్టం, వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్. భూమి నీరు చెట్టు చట్టం ప్రకారం ఏం చేయాలంటే ట్రీస్ చెట్టు కొట్టేయాలని, మన ఇంట్లో చెట్టు కొట్టేయాలని మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి పెద్ద చెట్టు పెరిగితే కనుక. ఇంతకుముందులా లేదు. సో ఈ ట్రీస్ కోసం మీరు ఫారెస్ట్ అథారిటీస్ దగ్గర ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా? లేదా లోకల్ అథారిటీస్, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ కూడా, గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ కూడా అధికారం ఉంది చెట్ల విషయంలో. నెక్స్ట్, వాట్ ఈస్ ది నెసెసిటీ ఆఫ్ హ్యావింగ్ ఆఫీసర్స్ ఎట్ సీరియల్ నెంబర్ 3, 4, 5, 6 and 10 ఇన్ ద కమిటీ అండర్ ఆర్డర్స్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో ప్రతి చోట ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కోసం ఒక కమిటీ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే సిఈసి, అంటే సెంట్రల్ ఎన్విరాన్మెంట్ కమిటీ సంథింగ్, సిఈసి అని సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీలో ఫారెస్ట్ వాళ్ళు ఎందుకు లేరు, అధికారులు ఎందుకు లేరని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 4 క్వశ్చన్స్. ఒకటి, చెట్లను ఎందుకు అంత అర్జెంటుగా తీసేశారు? ఈఐఏ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎందుకు చేయలేదు? చెట్టును కొట్టేసేందుకు ఏమైనా అనుమతులు తీసుకున్నారా? ఫారెస్ట్ అఫీషియల్స్ ఈ కమిటీలో ఎందుకు లేరు అని చెప్పి సిఈసి ఒక కమిటీ ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో ఒక కమిటీ ఉండాలి, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కమిటీ. ఈ సిఈసి పర్సనల్గా ఈ సైటును విజిట్ చేసి ఏప్రిల్ 16లోగా ఈ ఆన్సర్స్ అన్నిటికీ క్వశ్చన్కి అన్ని చూసి, సిఈసి ఇప్పుడు ఓన్లీ హైకోర్టు రిజిస్టర్ 4 గంటలు 10:30 నుంచి 3:30, 400 ఎకరాలు తిరగలేరు కదా. ఎంతకాలం తిరుగుతారు 400 ఎకరాలు? ఏదో అక్కడ ఉన్న ప్లేస్కి వెళ్ళి ఫోటోగ్రాఫ్స్ వెహికల్లో తిరగలుగుతారు. 400 ఎకరాలు అంటే చాలా పెద్ద ప్రాంతం స్పందన. సో ఇప్పుడు సిఈసి అంటే ఎన్విరాన్మెంట్ కమిటీ వెళ్ళి, ప్రతి రాష్ట్రంలో ఈ కమిటీలు ఉండాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని నిర్వీర్యం చేస్తున్నాయి, ఆ కమిటీలో పెట్టట్లేదు. మన రాష్ట్రంలో కూడా ఆ కమిటీ లేదు. సిఈసి ఈ సైటును విజిట్ చేసి ఏప్రిల్ 16లోగా నివేదిక ఇవ్వాలి. అప్పటి వరకు అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ నో యాక్టివిటీ ఆఫ్ ఎనీ సార్ట్ ఎక్సెప్ట్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది ట్రీస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షెల్ బి అండర్టేకెన్ బై స్టేట్. అప్పటి వరకు చెట్లను సంరక్షించడం మినహా ఇంకే యాక్టివిటీ కూడా చేయకూడదు. ఇక జేసీబీ ఏం ఉండకూడదు. The court further warned that in case of its directions are not complied with in letter and spirit, the Chief Secretary of State would be personally held responsible. అంటే ఇప్పుడు కోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలని ట్రూ లెటర్ అండ్ స్పిరిట్, అంటే పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లో ఆదేశాలు అమలు చేయని పక్షంలో, అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా అక్కడ జేసీబీలు పోవాలి, ఇంకా చెట్లు కొట్టేయడం అన్నది ఆపేయాలి. ఇవన్నీ చేయని పక్షంలో మేము చీఫ్ సెక్రటరీని బాధ్యులుగా వ్యవహరిస్తాం. చీఫ్ సెక్రటరీదే బాధ్యత. ఎందుకు చీఫ్ సెక్రటరీ బాధ్యత అన్నారు? చీఫ్ సెక్రటరీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ అధిపతి కాబట్టి. ఆమె ఇవాళ శాంతికుమార్ ఉన్నారు, రేపు వేరే వాళ్ళు సీఎస్ కావచ్చు.
సో సిఎస్ది పూర్తి రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఇవాళ ఆర్డర్ ఇచ్చింది. ఇది అంటే ఓవరాల్గా ఇవాళ సుప్రీంకోర్టులో ఏం జరిగింది అనే వాళ్ళకి ఈ కంచా సో గచ్చిబౌలి. మీరు చెప్పినట్టు సుప్రీం తీర్పు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ ఇప్పుడు ఇద్దరు స్టేట్మెంట్స్ ఇచ్చారు, బట్టి విక్రమార్క అండ్ శ్రీధర్ బాబు ఇద్దరు కూడా. ఇక సుప్రీంకోర్టు రంగంలో దిగిన తర్వాత స్పందన ఏం చేస్తారు? అంటే ఈ గచ్చిబౌలి భూ వ్యవహారం ప్రభుత్వానికి రాజకీయంగా పెద్ద నష్టం కలిగింది అనుకోవచ్చు. డెఫినెట్ గా చాలా పెద్ద నష్టం జరిగిందని మనం అనుకోవాలి. ఎందుకంటే పొలిటికల్ గా నష్టం జరిగింది, ప్లస్ వేరే విధంగా కూడా మనం నష్టం జరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే సరిగ్గా డీల్ చేయలేదు అనిపించింది. జేసీబీలు పంపించేది లేకుండే. ఇప్పుడు ఎట్లాగో రాష్ట్ర ప్రభుత్వం తొందరపడింది, ప్రతిష్ట పోయిన అంటే చెట్లను కొట్టేయకుండా చేసుంటే బాగుండేది. టీజీఐఏసీ యాక్షన్ చేస్తుంటే చెట్లను కొట్టేయకుండా ఆ కంపెనీస్ ఏవైతే డెవలప్ చేశారో వాళ్ళు కూడా చెట్లను కొట్టేయకుండా కూడా చేయొచ్చు, కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చెట్లోనే ఉంది, ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా సగం అటవీ ప్రాంతం ఉంది కదా, మధ్య మధ్యలో బిల్డింగ్. ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, బిట్స్ పిలాని క్యాంపస్ అన్ని కూడా చెట్లలోనే ఉంటాయి కదా. సో అక్కడ ఇది జరగలేదు, సరిగ్గా డీల్ చేయలేదు. డీల్ చేయలేకపోవడం వల్ల మనకు ఈ ఇబ్బంది వచ్చినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక విధంగా బ్లేమ్ అయింది. ఎందుకంటే ఎన్విరాన్మెంటలిస్టులు వీళ్ళంతా కూడా పర్యావరణవేత్తలు కాంగ్రెస్ పార్టీకి కొంత దగ్గరగా ఉంటారు. సో కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉన్నప్పుడు ఇప్పుడు ధ్రువరాతి ఉన్నారు, ఇలా చాలా మంది ఉన్నారు. సో హైకమాండ్ మీద ఒత్తిడి తీసుకొస్తారు. హైకమాండ్ మీద వీళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని ఏదైనా వాళ్ళు చేయించగలిగే సత్తా కూడా ఉంది వాళ్ళకి. సో అందుకని బహుశా కాంగ్రెస్ హైకమాండ్ కూడా రెస్పాండ్ అయిందేమో స్పందన. అందుకనే కొద్దిసేపటి క్రితం ఇద్దరు ప్రకటన రిలీజ్ చేశారు. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఇద్దరు ఏమన్నారంటే, వాళ్ళు ఇచ్చిన ప్రెస్ రిలీజ్ నేను చదువుతాను. హెచ్యు వ్యవహారం మీద కంచె గచ్చిబౌలి భూములపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుల సంయుక్త ప్రకటన. కంచె గచ్చిబౌలి భూములపై గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల్ని పాటిస్తాం. సర్వోన్నత న్యాయస్థానం కోరిన సమాచారాన్ని గడువులోపు పంపిస్తాం. సుప్రీంకోర్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉంది. న్యాయం గెలుస్తుంది. విద్యార్థులపై కఠినంగా వ్యవహరించొద్దని అదనపు డీజీ ఇంటెలిజెన్స్ సైబరాబాద్ కమిషనర్లని ఆదేశించాం. 3 పాయింట్స్. సుప్రీంకోర్టు ఆదేశాల్ని పాటించాల్సిందే, పాటించకపోతే చీఫ్ సెక్రటరీ జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. రెండోది, సర్వోన్నత న్యాయస్థానం కోరిన సమాచారాన్ని గడువులోపు పంపిస్తాం. అంటే ఏప్రిల్ 16th లోగా సిఈసి అనే ఒక కమిటీ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీ. ఆ కమిటీ వాళ్ళు అడిగిన సమాచారాన్ని ఏప్రిల్ 16th లోపు ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మీద విశ్వాసం ఉంది, న్యాయం గెలుస్తుంది అని ప్రకటన చేశారు. ప్లస్ విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేయొద్దు, కఠినంగా వ్యవహరించొద్దని సైబరాబాద్ సిపి అవినాష్ మంతి, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ ఇంటెలిజెన్స్ కూడా ఆదేశాలు జారీ చేశారు. సో మొత్తానికి శ్రీధర్ బాబు కూడా చేశారు. దీనిలో పారిశ్రామిక ప్రగతికి సహకరించండి, లక్షలాది ఎకరాల్లో చెట్లను నరికిన చరిత్ర బీఆర్ఎస్ది. కేసీఆర్ గతంలో అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడారు హెరిటేజ్ సైట్ల గురించి, చెట్ల గురించి అని చెప్పి సరే పొలిటికల్ ప్రెస్ రిలీజ్ ఇష్యూ చేశారు. ఏదేమైనా కొంత కరెక్ట్గా మనం ఈ విషయంలో డీల్ చేయలేదని మనం చెప్పాల్సి ఉంటుంది. స్పందన ఓవరాల్గా వాళ్ళు డీల్ చేసిన విషయం కానీ మ్యాటర్ కానీ కరెక్ట్గా లేదు. అందుకని ఇప్పుడు సుప్రీంకోర్టులో, ఇటు హైకోర్టులో కూడా ఇవాళ కేసు వచ్చింది. హైకోర్టు కూడా కేసు విచారించిన పరిస్థితి ఉంది. సో అందుకని కొంచెం అంటే ఏంటంటే టీజీఐఏసీ కేటాయించారు, ఓకే, అక్కడ వరకు జరిగింది. ఎప్పుడైతే జేసీబీలు రంగంలోకి దిగి ఆ ఫోటోలు, నెమళ్ళు, డ్రోన్ షాట్స్ ఇవన్నీ వచ్చేసరికి ఇంకా పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేయి దాటిపోయింది. జేసీబీలు రాకుంటే ఇదే విధంగా ఈ ఫారెస్ట్ ల్యాండ్నే టీజీఐఏసీ కనుక వేలం వేస్తుంటే ఆ వచ్చిన కంపెనీలు ఎవరికైతే ల్యాండ్ అలొకేట్ చేసుకున్నారో ఆ కంపెనీలు ఫారెస్ట్ ల్యాండ్ చెరిపేయకుండా, దీన్ని ప్రకృతిని చేయకుండా ఆ విధంగా చేసేది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవి చాలా క్రూషియల్. ఈ 400 ఎకరాలు అమ్మి 30,000 కోట్ల రూపాయలు సంపాదించాలనుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్లస్ ఐటీ కంపెనీస్కు వాటికి, ఎందుకంటే అక్కడ ఒక్కో ఎకరం భూమి 100-150 కోట్లకు పైగా వాల్యూ ఉన్న ల్యాండ్స్. సో చాలా పెద్ద ఎత్తున వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వస్తే 6 గ్యారంటీస్
ఏవైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ 6 గ్యారంటీస్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ ప్రతిపక్షాలు బీజేపీ బీఆర్ఎస్కి ఏముంటుంది, వెల్ఫేర్ స్కీమ్స్ కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తే మాకు ఇబ్బంది అవును. కదా, వాళ్ళు హామీలు నిలబెట్టుకోవద్దనే కోరుతారు. సరే, పర్యావరణం అంటుంటారు, ఏ ప్రభుత్వం వచ్చినా పర్యావరణాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. ఒక విధంగా వాస్తవం చెప్తా. ఎస్, అంటే కేసీఆర్ గవర్నమెంట్లో ఒకటి చేశారు, హరితహారం చేశారు, ఒప్పుకోవాలి, బాగానే చేశారు. దానివల్ల ఫారెస్టేషన్ పెరిగింది. కానీ వాళ్ళు కాళేశ్వరంలో లేకపోతే మల్లన్న సాగర్లో లేకపోతే మిగతా చోట్ల వాళ్ళు చెట్లు కొట్టేసిన పరిస్థితి ఉంది. సో ప్రభుత్వాలు ఏవచ్చినా ఎన్విరాన్మెంట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ డెవలప్మెంట్కు ఎన్విరాన్మెంట్కు బ్యాలెన్స్ ఉండాలి అంట, సమతూకం ఉండాలి. డెవలప్మెంట్ కావాలి, ఎన్విరాన్మెంట్ కావాలి. Yes. బట్ హైదరాబాద్ లాంటి చోట అటువంటి లంగ్ స్పేస్, ఇప్పుడు కేబీఆర్ పార్క్ ఉంది, చుట్టుపక్కల కేబీఆర్ పార్క్ పక్కనే ఉన్నాం మన ఆఫీస్ జూబ్లీహిల్స్. చల్లగా ఉంది కదా, జూబ్లీహిల్స్ బంజారాస్ ఎంత చల్లగా ఉంటుంది మిగతా సిటీలో మిగతా ప్లేసెస్తో పోలిస్తే. కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉన్న 1-2 కిలోమీటర్స్ మిగతా వాటికంటే ఒక 2-3 డిగ్రీలు చల్లగా ఉంటాయి కదా. Yes. సో అల్టిమేట్గా ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్ దీనిలో కన్విన్స్ చేయలేకపోయింది అని నేను అంటాను రాష్ట్ర ప్రభుత్వం అయినా. చూడాలి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. మొత్తానికైతే సిఎస్కి అయితే గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇవాళ సిఎస్కు ఇటు సీఎంకు ఇద్దరికి సుప్రీంకోర్టు అదే బెంచ్ వేరు వేరు కేసుల్లో, ఒకటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేసులో, ఇంకోటి ఈ పార్టీ ఫిరాయింపుల కేసులో, రెండిట్లో కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్పందన. Right.